ఒక ఊరిలో సీతయ్య అనే ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి ఒక మామిడి చెట్టు ఉండేది. ఆ మామిడి పళ్ళను కోసుకొని వాటిని అమ్మి తన జీవనోపాధిని గడుపుతూ ఉండేవాడు. తన కుటుంబాన్ని కూడా ఆ మామిడి పళ్ళను అమ్మగా వచ్చిన డబ్బులతోనే పోషించేవాడు. ఒకరోజు అనుకోకుండా తుఫాను వచ్చి ఆ సీతయ్య మామిడి చెట్టు పడిపోతుంది. సీతయ్య ఆ చెట్టును చూసి చాలా బాధపడతాడు. తన కుటుంబాన్ని ఎలా పోషించాలి అని చాలా మదన పడుతూ ఉంటాడు. అలా ఉండగా కొన్ని వారాల తర్వాత అతని చెట్టు పడిపోయిన చోటున కొన్ని మొలకలు కనబడతాయి. అవి పడిపోయిన మామిడి చెట్టు మొలకలు అని గుర్తించి సంతోషపడి వాటికి నీటిని పోసి పెంచుతాడు. అలా రోజు ఆ మామిడి మొలకలకు నీటిని పోస్తూ ఎరువును వేస్తూ ఆ మొక్కలను పెంచుతూ ఉంటాడు. 1 సంవత్సరం తర్వాత ఆ మొలకలు కాస్త మామిడి చెట్లుగా తయారవుతాయి. ఒక మామిడి తోటే అక్కడ ఏర్పడుతుంది. ఆ మామిడి తోటతో సీతయ్య తన కుటుంబాన్ని మునుపటి కన్నా కూడా చాలా సంతోషంగా బ్రతుకుతాడు. అప్పుడు సీతయ్య దేవుడిని వేడుకుంటూ, నాకు ఉన్న ఒక మామిడి చెట్టును తీసుకుని దానికి బదులుగా మామిడి తోటనే నాకు ప్రసాదించావు. దేవుడా, నీ లీలలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలా ధన్యవాదాలు అని దేవుడిని వేడుకుంటాడు సంతోషంతో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, షేర్, లైక్ అండ్ కమెంట్ ఫర్ మోర్ వీడియోస్.